పంచాయతీ ఎన్నికల్లో పై చేయి సాధించాం, మున్సిపాలిటీలోనూ జెండా పాతేస్తాం అంటూ యమ దూకుడు మీదుంది అధికార కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తూనే వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సీఎంతో పాటు ముఖ్య నేతల ప్రచారానికి సంబంధించిన స్కెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. అయితే ఎలక్షన్స్ ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలంటూ సీఎం కీలక గైడ్ లైన్స్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సీఎం సలహాలేంటి? ఒక్కటంటే ఒక్క స్థానం కూడా మిస్ అవ్వద్దు. నిలబడ్డ ప్రతి చోట ఎదురొడ్డి పోరాడి విజయదుందుబి మోగిద్దాం. క్వార్టర్ ఫైనల్స్ లో ఎలాగైతే ప్రత్యర్థులకు చెమటలు పట్టించామో సెమీఫైనల్స్ లోనూ సత్తా చాటి 3 రంగుల జెండాను ఎగరేద్దామంటూ నేతలకు కీలక గైడ్లైన్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రులు ముఖ్య నేతలతో భేటీ అయిన సీఎం సర్వేల్లో వెనుకబడిన మున్సిపాలిటీలపై రివ్యూ చేశారు. ఎన్నికల వేళ మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలన్నారు సీఎం రేవంత్. వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలన్నారు. రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాలని, అందరూ సమిష్టిగా పనిచేయాలని, ఒక్క ఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడాలన్నారు. పాత కొత్త నేతలు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలదే గెలుపు బాధ్యత అని అన్నారు. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని కీలక సూచనలిచ్చారు సీఎం. పాలనపరమైన విజయాల్ని, పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అసలు ఎదురేలేదన్నారు. ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్దున్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ సమాచారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీయే లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీస్ మేము గెలుచుకుంటాం. 1-2 చోట్ల మినహా ఎక్కడ రెబల్స్ బెడదలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. పంచాయతీ ఎన్నికలకు మించి కాంగ్రెస్ విక్టరీ ఉండబోతుందన్నారు. అసలు రెబల్స్ అనేవి 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ బెడదలేదు. ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా 60 వార్డులు ఉంటే 59 వార్డులు రెబల్స్ విత్డ్రా అయినారు, ఒక వార్డు తప్ప. సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ రెబల్స్ బెడదలేదు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలను సీఎం రేవంత్ ఫుల్ సీరియస్ గా తీసుకున్నారు. అధికారంలో ఉన్నాం, అన్ని ఎన్నికలు గెలుస్తూ పోతున్నామన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.